హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఏంటి కుకింగ్ వీడియోతో రాకుండా ఇక్కడెక్కడో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? రండి చెప్తాను. ఎక్కడని అనుకుంటున్నారా? విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెహ్రూ పార్క్ దగ్గర ఉన్నానండి. మీతో ఏంటనుకుంటున్నారా? మన ఇన్నాళ్ళ కష్టంకి, మనం చేసిన కృషికి, అలాగే మీరు చేసిన సపోర్ట్కి, మీరు ఇచ్చే అభిమానానికి ఈరోజు మంచిగా గుడ్ న్యూస్తో వచ్చానండి. ఏమనుకుంటున్నారు? చాలా మంచి గుడ్ న్యూస్. యూట్యూబర్లకి ఏది గుడ్ న్యూసో మీకు తెలుసు కదా. అదేంటో నేను చెప్పకముందే మీకు గెస్ట్ చేసి ఉంటారని నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి కథ. అదేంటంటే నాకు కళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయి. మీరు ఇచ్చిన సపోర్ట్కి నాకు ఆనందంగా ఉంది. కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఇది మటుకు ఒక అద్భుతమేనండి. నేను అనుకోలేదు అసలు. అలాగే చాలామంది ఇన్సల్ట్గా మాట్లాడేవారు అనమాట. వీడియోలో ప్రతిదానికే నీకు ఇంకేం పని లేదా, వీడియోలు తీస్తావేటి అనే ఎగతాళి చేసేవారండి. చాలా బాధ అనిపించేది. కానీ నాకంటూ ఒక రోజు వస్తుంది. యూట్యూబ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ ఇచ్చి దాన్ని ఏమంటారంటే ఏంటంటే ఆడవాళ్ళు ఇంకా వంట చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇంకా వాళ్ళకి దేనికి ఇదెవరు చదువుకున్నా చదువుకోలేకపోయినా సరే కొంతమంది జాబులు చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. అది బాగుంటుంది. కానీ ఇంట్లో చాలామంది ఉండిపోతున్నారండి. మగవాళ్ళ గురించి, కుటుంబాల గురించి చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా లైఫ్ని ఏమైతే అనుకుంటున్నారో, వాళ్ళకి ఏ స్కిల్ అయితే ఉందో అది బయట పెట్టి మీరు ముందుకు రండి అని నడిపించడానికి మన యూట్యూబ్ మట్టుగా మంచిగా సంస్థ పనిచేసిందండి. ఎంతోమంది విజయాన్ని సాధించారు. ఏదో మనకి తెలీదు ఏమీ అనుకోకుండా మనకి తెలిసింది 10 మందికి చెప్పుకొని మనకి ఏదొచ్చో అది అందరితో షేర్ చేసుకుంటే అందులోని కొంతమంది అయినా సరే మనం ఉపయోగపడి వాళ్ళు మారారు, మన వల్ల వాళ్ళు ఉపయోగపడ్డారు. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళకున్న స్కిల్ ఏముంటే అది మనకి బోల్డ్ ఉన్నాయి. కానీ మనలో ఏ టాలెంట్ ఉన్నదని ఎవరికీ తెలియదండి. అందుకని ఏది అనిపిస్తే అది ముందుకు వెళ్ళిన తర్వాత దానికి మనకు ఒక రూపం వస్తుంది. మనం ఏం చేయగలము ఏంటి అనేది మనకు ఒక దాన్ని ఏమంటారు ఆలోచన విధానం మారుతుంది. నాకు తెలిసింది కొంతమందితో షేర్ చేసుకుందాము అని నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నానండి. కుకింగ్ వీడియోలో కాదు, అప్పుడప్పుడు మనకేం తెలుసో అనేది షేర్ చేయాలి. చాలామంది మనల్ని నిరుత్సాహపరుస్తుంటారు. ఇరుగు పరిగానే కాదు, ఎక్కడికి వెళ్ళినా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అనమాట ఏదో డిసప్పాయింట్ చేస్తారు. ఆ డిసప్పాయింట్ చేసినప్పుడు బాధపడకూడదు. నాకు అసలు చాలా ఎమోషన్ అండి. చాలా వరకు ఎమోషన్ అయిపోయి చాలా వరకు ఇంతవరకు కూడా ఏమి నేను చేయలేకపోయానే అవతలలో అలాగా డిస్కరేజ్ చేస్తూ ఉండేవారు. చేయలేకపోయాను. కానీ యూట్యూబ్ మట్టుగా మా పిల్లల మట్టుగా నువ్వు తప్పనిసరిగా చెయ్యి మమ్మీ, ఇంతమంది చేస్తున్నారు, మీకు ఎందుకు చెయ్యాలని అనిపించట్లేదు, భయం వద్దు, సిగ్గుపడవద్దు, ఎమోషన్ వద్దు, మీరేం తప్పు చేయట్లేదు, మంచి వీడియోలు పెడుతున్నారు, అందరికీ కొంతమంది చాలా వరకు వంటలు రావు, వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇప్పుడున్న టీనేజ్ పిల్లలకేంటి, మరి బ్యాచిలర్ పిల్లలకేంటి, ఇలా చిన్న వీడియోలు పెట్టి ఎవరికైతే తెలియదు వాళ్ళకి మీకు తెలిసింది చెప్పి షేర్ చేసుకోండి. అదేం తప్పు కాదు కదా మమ్మీ, మీకు ఇంట్లో ఉండి టైం పాస్ అవ్వట్లేదు, అలాగా ఇంట్లో పనులతో గడిచిపోతుంది. కానీ యూట్యూబ్ అనేది మీరు ఒకటి పెట్టండి, అప్పుడు మీరు అంటే ఏంటనేది మీకు తెలుస్తుంది. నాలో కూడా ఈ టాలెంట్ ఉందా అని అనిపిస్తుంది. మీకే నమ్మకం కుదురుతుంది. ఎవరు చెప్తే నమ్మకం కుదరదు. మనం చేస్తేనే మనకు నమ్మకం కుదిరి మనం స్ట్రాంగ్ అవుతాము అని మా పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ చేశారండి. అందుకు నేను యూట్యూబ్లోకి వచ్చాను. నాలాగా చాలామంది ఉండిపోయారండి. నాకు తెలిసి చాలామంది ఇలాగే ఉండిపోయారు. కొంతమంది అయితే డేరింగ్గా ముందుకు అడిగేస్తున్నారు. కానీ మన నాటోళ్ళ మట్టుగా ఇంట్లోనే ఉండిపోతున్నాం. ఏదో ఒక విద్య ఉంటుందండి. అల్లికలని, స్టిచ్చింగ్స్ అని, ఈ చీర డిజైన్స్ అని, ఇలా చాలా అన్నమాట. బ్యాగులు అల్లడం అని,
ఇలా జడ రబ్బర్ బ్యాండ్స్ అని ఇలా చాలా చాలా చాలామంది చేశారండి. ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మటుకు తప్పనిసరిగా యూట్యూబ్లోకి రండి. రాగానే సక్సెస్ మటుకు వస్తుందని మటుకు నేను చెప్పను. అది ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. నాకు కూడా 3 years పట్టిందండి. నేను కూడా చాలా వరకు నలిగిపోయానండి. ఎంతోమంది వీడియోలు తీస్తుంటే ఇంకెప్పుడు వస్తుందిలే నీకు అని చాలా నీరసంగా మాట్లాడేవారండి. ఇలాంటి వంటలు చాలామంది పెట్టారులే అంటారు తప్ప ఎవరికి తగ్గట్టు అందరూ ఒకలాగే చెయ్యరండి. ఇప్పుడు బయట రెస్టారెంట్స్ ఉన్నాయి, ఒకరు ఒకలాగా చేస్తారు. ఒక్కొక్క రెస్టారెంట్కి వెళ్తే ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్కటి నచ్చదు. అలాగే అందరూ ఒకలాగా చేస్తారన్నమాట అనుకోకూడదు. అందుకే నేను కూడా వంటలు కుకింగ్ వీడియో స్టార్ట్ చేశానండి. నన్ను ఇంతవరకు ఇప్పటికీ 3600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశానండి. ఇంకా మీదట కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా నాలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు యూట్యూబ్ చేసినప్పుడు మటుకు ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ మటుకు చేయకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది, అది బయటికి తీసుకొచ్చి మనము ఉన్న టాలెంట్ చూపించుకుంటే మంచిది. మనకి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మటుకు చాలా బాగా ఎంతోమంది జీవితాన్ని బాగుపెట్టిందండి. చాలామంది చచ్చిపోదాం అనుకున్నారు, కానీ అలాంటి వాళ్ళకి కూడా యూట్యూబ్ నిలబెట్టిందండి. అంత మంచి సంస్థది. నాకు మటుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నది. అసలు నేను ఇంట్లోనే ఉండిపోతాను, నాకంటే ఏం లేదా, ఎప్పుడు ఇంట్లో పనులు, వంట చేసుకోవడం, ఇంట్లోని బట్టలు ఉతుక్కోవడం, పిల్లలకి బాక్సులు కట్టుకోవడం, ఇల్లు నీట్గా చేసి ఇంతేనా, ఇంక నేనేం చేయలేనా, నాకంటూ ఏం టాలెంట్ ఉంది అనే ఫీల్ అయ్యేదాన్ని అండి ఎక్కువ. మా పిల్లలు మా వారు కూడా ఎంకరేజ్ చేశారు, చెయ్యు తప్పేం లేదు, నీ ఖాళీ టైంలో అలాగా ఖాళీ ఉందంటున్నావు కదా, ఆ టైంలోనూ ఈ ఇంట్లో ఏది వండుతున్నావో అదే పెట్టు, ప్రత్యేకం ఏం చేయనవసరం లేదు, నీకు ఏది వచ్చిందో అదే పెట్టు. చక్కగా చాలామంది ఇలా వంటల వీడియోలు చేస్తున్నారు, ఎవరికి వచ్చింది వాళ్ళు పెడుతున్నారు, నువ్వు కూడా అలా చెయ్యు, మాకేం ఇబ్బంది లేదన్నారు. చాలా వరకు కుటుంబంలో చాలామంది ఎగతాళి చేశారండి. ఎందుకు పని లేకపోతే సరే ఇంట్లో ఉండలేరేంటి, ఏవో యూట్యూబ్ అంటే మామూలు విషయం ఏంటి, అందరూ మంచివి చెడ్డవి అన్నీ ఉంటాయని చాలా వరకు నాకు వెనక్కి లాగారండి. కానీ నేను మట్టుగా మా పిల్లల సపోర్ట్తో, మా ఆయన సపోర్ట్తో నేను ఎలాగైనా చేస్తాను. పోనీ ఏదో వారానికి ఒక్క వీడియో పెట్టినా సరే మంచిది పెట్టుకుంటాను. మనం ఏం ఇంట్లో చేసుకుంటున్నాము అదే చేద్దామనే దీంతో ట్రై చేశానండి. ఇంతవరకు నడిపించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో చూస్తున్న వాళ్ళు, అలాగే నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారు, అలాగే లైక్ కొట్టిన వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా అలాగే చాలామంది యూట్యూబర్లు వచ్చారు, వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి ముందుకి గెలిపిద్దామండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాం ఉన్నది కదా రవి గారిది, అలా అనమాట. రవి గారిలాగే మనం అందరికి సపోర్ట్ చేద్దాం. యూట్యూబ్ అనేది ఉంది కనుక అందరికి సపోర్ట్ చేద్దాం. మనకి పోయేదేముందండి, డబ్బులు ఏం ఖర్చు అవుతాయా, లేదు కదా. ఫోన్లో చాలా రీల్స్ అలా చూసుకుని వెళ్తుంటాం. చెడ్డవి చూసే బదులు ఇలా మంచిగా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి, అది చూసుకుంటూ మంచిని ఎంకరేజ్ చేస్తే మంచిదండి. చెడు చూసి పాడైపోయే కన్నా మంచివి చూసి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఇది బాగా నేర్పిస్తుందండి. మాకు రాదు, మేము దీనికి పనికిరాము అన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో మట్టుకు చాలామంది సక్సెస్ అయ్యారు. అందుకు ఎవరు స్ట్రాంగ్ వాళ్ళు చూసుకోవాలండి. ఒకరు చెప్పారని ఎప్పుడు కూడా డల్ అవ్వకూడదు. మనకి మనమే సపోర్ట్గా స్ట్రాంగ్గా ఉండి మనం ఏం చేయాలనేది, అంటే కొన్నాళ్ళు కొత్తగా ఉంటుందండి, సిగ్గులా ఉంటుంది, అబ్బా మనకి ఎందుకు అని నాకు ఎన్నాలో అనిపించింది. అలా పిల్లలు కూడా ఎంకరేజ్ చేశారు, మమ్మీ పర్వాలేదు మీరు చెయ్యండి, అలా కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇలాగే అందరూ యూట్యూబ్లో జాయిన్ అయ్యి ఈ 1M వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగ ముందుగా రెడీ అయ్యేది స్టార్ట్ చేసే ఇప్పుడు ఇంత దాన్ని ఏమంటారు సక్సెస్ అయ్యారు అనేసి చెప్తుంటారండి పిల్లలు కూడా. ఒకసారి అలాగే అనిపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో చూశారు కదా, సునీత గారు వెళ్ళారు, సునీత విలియమ్స్ ఆవిడ వెళ్ళారు, 9 నెలలు ఉండగలిగారు. అసలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తామన్నా 9 నెలలు ఉండగలిగారంటే ఆవిడ ఎంత స్ట్రాంగ్ తీసుకొని అన్నాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ నేనైతే స్ఫూర్తి తీసుకుంటానండి. నేనేం తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను మట్టుగా అలాగే కొన్ని విషయాలు స్ట్రాంగ్ తీసుకొని మనం నిలబడాలి, ప్రాణాలు మటుకు తీసుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విద్య ఉంటుందండి, అది చదువుకునేదే కాదు, మన జీవిత అనుభవం కూడా మనకు కొన్ని నేర్పిస్తుంటుంది లెసన్స్. చదువుకునేలే కాదండి, చదువు లేని వాళ్ళకి కూడా ఏదో ఒక విద్య ఉంటుంది. అది మటుకు తప్పనిసరిగా ముందుకు తీసుకురండి. మన యూట్యూబ్ ఉంది కనుక అందులో చిన్న వీడియోస్ పెట్టండి. తర్వాత మీకే ఇంకో 10 మంది మీరు చెప్పే స్థాయికి వస్తారు నాలాగా. నేను అలాగే అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇంకా మరి మీకు
నేను ఇంకెక్కువగా టైం వేస్ట్ చేయకుండా మనకి ఈ శుభవార్త ఏంటో చూపిస్తానండి. ఇదిగోటండి, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదండి నా సక్సెస్. నేనంటే ఏంటో అనేది నిరూపించుకున్నాను. ఇట్సవా చూసారు కదా ఫ్రెండ్స్, నాకు యాడ్సెన్స్ పిన్ వచ్చింది, గూగుల్ యాడ్సెన్స్ పిన్ను. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకైతే రాగానే ఏడుపు వచ్చిందండి. మీ అందరూ నాకు మన చుట్టూ చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు ఉన్నా కూడా హెల్ప్ చేయరండి. కానీ మీరెవరో మాకు తెలీదు, మేమెవరమో మీకు తెలీదు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి చాలా వరకు సపోర్ట్ చేశారు. అందరం అలాగే సపోర్ట్ చేసుకుంటాం. తప్పనిసరిగా అందరికీ సక్సెస్ రావాలి, ఈ ఆనందం అందరూ పంచుకోవాలి. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా మా కుటుంబ మెంబర్స్ అండి. అందుకు ఈ ఆనందాన్ని మీతోనే ముందు షేర్ చేస్తున్నాను. నేను ఎవరితో చెప్పలేదు. ఇదండి నా విజయం. నేనంటే ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాను. నాకు దాన్ని ఏమంటారు, ఈ కుకింగ్ వీడియోస్ వచ్చి కాబట్టి ఇందులో సక్సెస్ అయ్యాను. అంటే నాకు కొన్ని స్కిల్స్ వచ్చు అనేది నిరూపించుకున్నానండి. చాలామంది నన్ను హెల్ప్ చేసి, ఎంకరేజ్ చేసి, ఇలాగే అందరికీ చెయ్యాలి, అందరూ కూడా ముందుకెళ్ళాలి. ఎవరికి ఏమొచ్చో ఆ విద్యలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇంకా చాలా చెప్పాలని వచ్చాను కానీ మర్చిపోయాను. ఆ ఆనందంలోని మీతో చాలా షేర్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ మనకి మనీ వస్తుంది కదండి, అప్పుడు చెప్తాను. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మెయిన్ ముందు ఇవి తీసేసుకుంటే మనం ఏంటనేది మనకు తెలుస్తుందండి. సరే ఫ్రెండ్స్, చాలా ఓపికగా ఇంతవరకు విన్నారు. మా ఛానల్ నచ్చినట్టయితే, కుకింగ్ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.